బతుకమ్మ అంటే ఏంటమ్మా? అసలు ఏం చేస్తాము? బతుకమ్మ అంటే గౌరీ అమ్మవారిని పూలతో తయారు చేయడం. అలా అయితే నాకు కూడా నేర్పించమ్మా, నేర్చుకుంటాను. తప్పకుండా నేర్పిస్తాను చిన్ను. కదా, ముందు గుమ్మడి ఆకులు పెట్టాలి. ఇవే బతుకమ్మకి ఆధారం. ఇవి తంగెడు పూలు. ఆ చాలా అందంగా ఉన్నాయమ్మా. ఇలా పెట్టాలి. ఇప్పుడు బంతి పూలు పెట్టాలి. తరువాత చామంతి, గునుగు పూలని కూడా పెట్టాలి. ఇలా రంగురంగుల పూలతో బతుకమ్మని తయారు చేయాలి. తంగెడు అంటే శుభం, బంతి అంటే సంతోషం, గునుగు అంటే ఆరోగ్యం అని అర్థం. నేను ఇలా తయారు చేశాను. ఎలా ఉందమ్మా? చాలా బాగుంది చిన్ను. ఓం ధూం దుర్గాయాయ్ నమః. చిన్ను, జాగ్రత్తగా పట్టుకోవాలి, సరేనా? సరే అమ్మా. బతుకమ్మ నిమజ్జనం. అమ్మా, మనం బతుకమ్మని చెరువులో ఎందుకు వదిలేయాలి? బతుకమ్మని పూలతో చేస్తాం కదా, ఆ పూలని ప్రకృతికి తిరిగిచ్చేస్తాం. అమ్మా, నేను నేర్చుకున్నాను. అవును నా చిన్ను. ఇక నా స్నేహితులందరికీ నేర్పిస్తాను. మీ అందరికీ బతుకమ్మ శుభాకాంక్షలు.